Hi everyone, welcome to DevOps Techie channel. So, the main theme of this channel ఏంటంటే మనకి ఆల్మోస్ట్ చాలా పీపుల్ సాఫ్ట్వేర్లో ప్రొడక్షన్ సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, రియల్ టైమ్ డెవాప్స్లో వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. రియల్ టైమ్ డెవాప్స్లో కూడా ఆల్మోస్ట్ వీ హ్యావ్ సో మెనీ టూల్స్ స్టార్టింగ్ ఫ్రమ్ గిట్, మావిన్ అండ్ దెన్ జెంకిన్స్ and then Docker, Kubernetes. సో లైక్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా టూల్స్ ఉన్నాయి. సో వీ డిడెంట్ గెట్ ఎ ఛాన్స్ టు వర్క్ ఆన్ మోర్ టూల్స్ ఇన్ వన్ ప్రాజెక్ట్. ఇఫ్ వీఆర్ working for couple of vendors, couple of accounts in our organization, then we can able to explore more things. So this channel mainly useful for all the people, the person who are preparing for DevOps or the person who have real hands-on as well. So those people who didn't cover all the tools in their current organizations, so I want to help out them with this platform. So I am starting with currently what is exactly the DevOps mean for. So if you come to definition perspective, there is some gap between developers and testers. To bridge this gap, there is one person required, that is DevOps. But it's a simply we can't judge like that, right? So what is happening exactly background means మనకి ఒక అప్లికేషన్ ఉందండి. సో ఐ వాంట్ టు ఆర్డర్ వన్ డ్రెస్ ఫర్ మీ. నేను ఒక డ్రెస్ ఆర్డర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఐ హ్యావ్ సో మెనీ యాప్స్ లైక్ మింత్రా ఉంది, ఫ్లిప్కార్ట్ ఉంది, మీషో ఉంది. సో లైక్ దిస్ ఐ వాంట్ టు ఆర్డర్ ఫర్ మై సెల్ఫ్ వన్ డ్రెస్. సో వెంటనే ఏం చేశాను, ఐ వెంట్ టు మింత్రా యాప్. సో ఐ జస్ట్ ఓపెన్డ్ అండ్ దెన్ ఐ వెంట్ టు గర్ల్స్ సెక్షన్. అండర్ ది గర్ల్స్ సెక్షన్ అడల్ట్ ప్లేస్లోకి వెళ్ళాను. అడల్ట్ పేజ్లో కూడా నేను ఫిల్టర్ చేసుకున్నాను ప్రైస్, నాకు 1000 లోపు డ్రెస్ కావాలి అనేసి వేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ నాకు 2000+ ప్రొడక్ట్స్ వచ్చాయి. 2000 వెరైటీ ఆఫ్ డ్రెస్సెస్ నాకు ఆ పేజ్లో రిఫ్లెక్ట్ అయ్యాయి మింత్రా యాప్లో. తర్వాత నేను సెలెక్ట్ చేసుకున్నాను, ఒక డ్రెస్ నాకు నచ్చింది, నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అండర్ దట్ నాకేం కనిపిస్తుంది, మింత్రాలో ఒక 2000 డ్రెస్సెస్ కనిపించాయి. 2K వెరైటీస్ ఉన్నాయి. ఐఎమ్ జస్ట్ నోటింగ్ నౌ హియర్. 2K వెరైటీస్ ఆఫ్ డ్రెస్సెస్ ఉంటే నేనేం చేశానంటే దాంట్లో ప్రైజింగ్కి ఆల్రెడీ 1000 ఫిల్టర్స్ పెట్టేశాను కదా, దాంట్లో మళ్ళీ నాకేం కనిపిస్తున్నాయి, సైజెస్ సెక్షన్ కనిపిస్తుంది. సైజెస్ ఇట్స్ నాట్ రైటింగ్. అందులో మళ్ళీ నాకు ఏం కనిపిస్తున్నాయి, సైజెస్ సెక్షన్ కనిపిస్తుంది. ఆ సైజెస్లో ఏమున్నాయి, ఎమ్, ఎల్, ఎక్సెల్, XXL, ఇలా కపుల్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ సైజెస్ ఉన్నాయి. సో దాంట్లో నేను మళ్ళీ సెలెక్ట్ చేసుకున్నాను, నాకు ఏ సైజ్ ఆఫ్ డ్రెస్ కావాలో ఆ 2000 వెరైటీస్లో సెలెక్ట్ చేసుకున్న తర్వాత నాకు దాంట్లో మళ్ళీ కలర్ వెరైటీస్ కనిపించాయి, కలర్స్ కనిపించాయి, బ్లాక్, రెడ్, బ్లూ, వైట్, గ్రీన్ ఇలా కనిపించాయి. దాంట్లో నేనేం చేశానంటే నాకు కావాల్సిన డ్రెస్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ నాకు అక్కడ పేమెంట్లోకి వెళ్ళా, యాడ్ టు కార్ట్ కనిపించింది. ఏమని వచ్చింది, యాడ్ టు కార్ట్ అని వచ్చింది. యాడ్ టు కార్ట్ తర్వాత మళ్ళీ నేను చెక్అవుట్ అయ్యా. చెక్అవుట్ అయిన తర్వాత ఆర్డర్లోకి వెళ్ళేటప్పటికి యూ వాంట్ COD కావాలా, లేకపోతే మీరు ఫోన్పేలో పే చేస్తారా, ఆర్ఎల్స్ ఏదైనా క్రెడిట్ కార్డ్స్ యూస్ చేస్తే ఇంత ఆఫర్స్ వస్తాయి అన్నారు. సో ఐ సెలెక్టెడ్ COD సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను పేమెంట్లోకి వెళ్ళా. పేమెంట్లోకి వెళ్ళిన తర్వాత ఆర్డర్ కన్ఫర్మ్డ్ అని వచ్చింది. ఆర్డర్ కన్ఫర్మ్ అయింది అనేసి నాకు వాడు అక్కడ ఏమి ఇచ్చాడు, ఆర్డర్ ఐడి ఇచ్చాడు. ఇంతవరకు బాగానే ఉంది. నేను అప్లికేషన్ ఓపెన్ చేశాను, నాకు కావాల్సిన రిక్వైర్మెంట్ చూసుకున్నాను, దాంట్లో నాకు ఫిట్ అయ్యేది చూసుకున్నాను, దాంట్లో నా ప్రైసింగ్ చూసుకున్నాను, ఆర్డర్ వచ్చేసింది. నాకు డెలివరీ ఎప్పుడు వస్తుంది అనేసి నాకు ట్రాకింగ్ కావాలి. ఆర్డర్ ఐడి వచ్చిన నేను సైలెంట్గా ఉంటానా, 1 వీక్ లోపే 2-3 days కల్లా చెక్ చేసుకుంటా ట్రాకింగ్ స్టేటస్ నాకేముంది అనేసి. వాడు ఏమంటాడు, షిప్పింగ్ ఇంతవరకు అయింది, డిస్పాచ్ అయిపోయిందండి,
ఇంతవరకు ప్లేస్కి వచ్చింది, ఈ ప్లేస్కి వచ్చింది, డెలివరీ బాయ్ మీకు ఆర్డర్ డెలివర్ చేస్తాడు 1 డేలోనో 2 డేస్లోనో, మీరు ఓటీపీ చెప్పండి అని చెప్పి వస్తుంది. డెలివరీ బాయ్ మా ఇంటికి వచ్చేసాడు, ఆర్డర్ కూడా ఇచ్చేసాడు. తర్వాత ఏమని వస్తుంది, ఆర్డర్ డెలివర్డ్ సక్సెస్ఫుల్లీ, నాకు డెలివరీ అయినట్టు, సక్సెస్ఫుల్ గా డెలివరీ అయినట్టు వచ్చేస్తుంది. తర్వాత మనల్ని సైలెంట్ గా ఉంటాడా, ఫీడ్బ్యాక్ చెప్పండి, ఈ ప్రోడక్ట్ కి 3 రేటింగ్ ఇస్తారా, 4 రేటింగ్ ఇస్తారా, 5 రేటింగ్ ఇస్తారా అని అడుగుతాడు. సో అయిపోయిన తర్వాత థ్యాంక్స్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. సో ఇవన్నీ ఎలా వస్తున్నాయి, బ్యాక్ ఎండ్ లోనే సమ్ వర్క్ జరుగుతుంది. అదే ఏంటంటే ప్రతిసారి ఈ ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత ఈ ఆర్డర్ ఐడి ఇవన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయి, డేటాబేస్ స్టోర్ అవుతుంది. ఇవన్నీ ట్రాకింగ్ స్టేటస్ అన్ని కరెక్ట్ గా రావాలంటే బ్యాక్ ఎండ్ లో ఎగ్జాక్ట్ గా లాట్ ఆఫ్ డెవ్, టెస్ట్, డిజైనర్స్, ఆర్కిటెక్ట్స్ అందరు వర్క్ చేస్తారు. ఓన్లీ ట్రాకింగ్ స్టేటస్ కాదు, ఓవరాల్ గా యాప్ రిలేటెడ్ వర్క్ చెప్తున్నాను. సో ఏంటంటే ఫస్ట్ ఏదైనా కానీ ఒక అప్లికేషన్ కావాలన్నప్పుడు వాళ్ళు ఎల్ఎల్డి డిజైన్స్, హెచ్ఎల్డి లో లెవెల్ డిజైన్, హై లెవెల్ డిజైన్స్ అని ఉంటాయి. డిజైన్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే డెవలప్ చేస్తారు. డెవలప్ చేసిన తర్వాత టెస్టింగ్ టీమ్ వాళ్ళు ఏం చేస్తారు, టెస్టింగ్ చేస్తారు. ఆ తర్వాత నీకు అప్లికేషన్ ప్రొడక్షన్ లోకి రిలీజ్ అయ్యి నీకు గో లైవ్ లోకి వస్తుంది. ఆ తర్వాత యూజర్స్ కి అది అందుబాటులో ఉంటుంది. యూజర్స్ కి అవే అప్ టు దిస్ ఏంటంటే సమ్ సార్ట్ జస్ట్ 1 లైనర్ గా చెప్పేశాను నేను. డిజైన్ జరుగుతుంది, డెవలప్ జరుగుతుంది, టెస్టింగ్ జరుగుతుంది, ప్రొడక్షన్ కి వస్తుంది, తర్వాత నేను యూజర్స్ చేసుకుంటాను. బట్ ఇన్ బిట్వీన్ మనకి ఏమవుతుందంటే బిగ్ బిలియన్ డేస్ అని ఇలా వస్తాయి. బిగ్ బిలియన్ డేస్, డబల్ ధమాకా, ఫెస్టివల్ డబల్ ధమాకా ఇట్లాంటివి వచ్చినప్పుడు ఏంటంటే ఉన్న పలంగా నెంబర్ ఆఫ్ యూజర్స్ కౌంట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. అలా కౌంట్ పెరుగుతున్నప్పుడు ఏం చేస్తారంటే ఇవే అప్లికేషన్ మనకి కంటిన్యూగా వర్క్ అవ్వాలి. ఈ పేజ్ నీకు వర్క్ అవ్వట్లేదు అని ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారంటే మనకి ఆ అప్లికేషన్ రెండోసారి యూజ్ చేస్తామా, ఇదంటే ఓకే డ్రెస్సింగ్ది నాకు ఒక కపుల్ ఆఫ్ మెంబర్స్ పోయినా నాకు పెద్ద నష్టం లేదని వాడు అనుకున్నాడు, సపోజ్ అది కూడా లాసే. బట్ వాట్ అబౌట్ ది బ్యాంకింగ్, వాట్ అబౌట్ ది బ్యాంకింగ్ ఇండస్ట్రీ, ఫుల్ ఆఫ్ పీపుల్ వర్క్ చేస్తుంటారు. ఒక మెంబర్, 2 మెంబర్, 3 మెంబర్స్, 4 మెంబర్స్, 5 మెంబర్స్ కాదు, కపుల్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ విల్ హ్యాపెన్. దెన్ ఇఫ్ ఆల్ ఆఫ్ ది సడన్ ఒక పర్సన్ తన క్యాష్ విత్డ్రా చేసుకున్నాడు, ఏటీఎంకి వెళ్ళి ఓటీపీ కూడా టైప్ చేశాడు, దెన్ క్యాష్ విత్డ్రా అవ్వట్లేదు, ఆల్ ఆఫ్ ది సడన్ అప్లికేషన్ వర్క్ అవ్వడం డౌన్ అయిపోయింది. దెన్ వాట్ విల్ బి ద సిచ్యువేషన్, అప్పుడు మనం చూస్తుంటాం కదా. సో ఇలాంటి విషయంలో ఏంటంటే ఈ అప్లికేషన్స్ మెయింటైన్ చేసే వాళ్ళు, ఈ ఇండస్ట్రీ వాళ్ళు పెద్దగా రిస్క్ తీసుకోవాలని అనుకోరు. సో టు హ్యావ్ ది స్మూత్ యూజర్ ఫ్రెండ్లీ and without any errors, without any prone to difficulties, we need to maintain our applications very smooth. So ఇక్కడ కపుల్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. కొన్ని టాస్క్ ఇప్పుడు మింత్రా వాళ్ళైనా, ఫ్లిప్కార్ట్ అయినా, ఇంకోటైనా మనం ఈ పేజెస్ చూస్తుంటాం కదా, ఆర్డర్ చేయటం, డిజైన్స్ రావటం, సైజెస్ ఇవ్వటం, ఆర్డర్ క్లిక్ చేయటం, సబ్మిట్ చేయటం, ఆర్డర్ రెడీ చేయటం, ఇలాంటివన్నీ ఏంటంటే డిఫరెంట్ పీపుల్ వర్క్ చేస్తారు, డిఫరెంట్ వెండర్స్ తీసుకుంటారు. బట్ దీంట్లో కపుల్ ఆఫ్ థింగ్స్ అనేవి మాన్యువల్ గా ఉంటాయి. సో వీటిని ఏం చేస్తామంటే ఇది బ్యాక్ అండ్ వర్క్ పర్స్పెక్టివ్ చెప్తున్నాను, ఆటోమేట్ చేస్తూ ఉంటారు టాస్క్స్, ఆటోమేటింగ్ ది టాస్క్. సో ఈ ఆటోమేట్ చేసే ప్రాసెస్ కి కపుల్ ఆఫ్ థింగ్స్, ఓన్లీ డెవాప్స్ ఇంజనీర్ కాదు, డెవలపర్స్, టెస్టర్స్ అండ్ అలాంగ్ విత్ డెవాప్స్ ఇంజనీర్స్ వర్క్ చేస్తారు. సో ఆల్ దీస్ వర్క్స్ కమింగ్ టు one to have our applications ready without impact. సో ఎగ్జాక్ట్ గా ఏం జరుగుతుందంటే ఈ డెవాప్స్ ఇంజనీర్ వాడు ఒక పర్సన్
సో ఇక్కడ ప్రొడక్షన్లో సపోజ్ ఎనీ ఇష్యూస్ వచ్చాయంటే ఇక్కడ డెవ్ వాళ్ళు ఉంటారు. బాబు కోడ్లో వచ్చింది ఇష్యూ నువ్వు చెక్ చేయి అని చెప్తాడు. కోడ్ డెవలపర్స్ చేసిన తర్వాత ఏమవుతుంది, టెస్టింగ్ టీం వాళ్ళు టెస్ట్ చేసుకోవాలి. సో ఈ వీళ్ళు టెస్ట్ చేసుకోవాలంటే ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఉంది. సో ఈ డెవాప్స్ వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు పుష్ చేసిన తర్వాత ఎన్విరాన్మెంట్లోకి డిప్లై చేస్తారు. సో ఐ విల్ టెల్ యూ ఇన్ డీటెయిల్ 1 minute. ఏ ఆల్మోస్ట్ దేనికైనా కానీ కొన్ని ఎన్విరాన్మెంట్స్ అన్ని ఉంటాయి. డెవ్ ఎన్విరాన్మెంట్, టెస్ట్ ఎన్విరాన్మెంట్, ప్రొడక్షన్, బిట్వీన్ స్టేజింగ్. సో ఈ డెవలపర్స్ ఏం చేస్తారంటే కోడ్ డెవలప్ చేసిన తర్వాత టెస్టింగ్ కి వాళ్ళు టెస్ట్ చేసి ప్రొడక్షన్ లోకి ఇస్తారన్నాను కదా. సో ఇప్పుడు మన డెవాప్స్ ఇంజనీర్ ఎగ్జాక్ట్లీగా ఏం వర్క్ చేస్తాడో చూద్దాం. ప్రొడక్షన్ దగ్గర కోడ్ ఉంది, ఇది వచ్చేసేసి టెస్టింగ్, ఐ మీన్ డెవలపర్స్, సారీ ఇది డెవలపర్స్ దగ్గర కోడ్ ఉంది, ఇది టెస్టింగ్, ఇదేమో ప్రొడక్షన్. మ్యాక్స్ అన్ని ప్రాజెక్ట్స్లో ఫ్యూ ఆఫ్ ది ప్రాజెక్ట్స్లో సేమ్ వర్క్ అని ఉండదు, ఫ్యూ ఆఫ్ ది ప్రాజెక్ట్స్లో బేస్డ్ ఆన్ ఇది డెవ్ టీమ్, ఇది టెస్టింగ్, ఇది ప్రొడక్షన్. ఇన్ బిట్వీన్ ఏంటంటే వర్క్స్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ కోడ్ డెవలప్ చేశాడు, ఈ డెవలప్ చేసిన కోడ్ని ఇక్కడ డెవాప్స్ ఇంజనీర్కి చెప్తాడనమాట. బాబు ఇక్కడ ఈ కోడ్ అంతా నాకు ఒక ప్లేస్లో రెడీగా ఉంది, దీన్ని తీసుకెళ్లేసి నువ్వు టెస్టింగ్ ఎన్విరాన్మెంట్లో వేసాని. ఈ కోడ్ అంతా తీసుకెళ్లి టెస్టింగ్ వాళ్ళకి ఇచ్చేస్తాడు ఈ డెవాప్స్ ఇంజనీర్. వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ వాళ్ళ టైప్ టెస్టింగ్స్ ఉంటాయి కదా, రిగ్రెషన్ టెస్టింగ్ అని, ఇక్కడ అవన్నీ పర్ఫామ్ చేస్తాడు. ఈ టెస్టింగ్ టీం అంతా అయిపోయి ఓకే అయిపోయి ఇవన్నీ ప్రీ ప్రాడ్ ఎన్విరాన్మెంట్స్. ప్రీ ప్రాడ్ ఎన్విరాన్మెంట్ అని ఒకటి ఉంటుంది. మళ్ళీ ఈ ప్రీ ప్రాడ్ ఎన్విరాన్మెంట్లో కూడా మళ్ళీ చెక్ చేస్తారు ఎవరు, క్లయింట్ సైడ్ వాళ్ళు, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అని అంటారు. ఇది వచ్చేసి డెవలపర్స్ చేసేది ఏంటంటే యూనిటీ టెస్టింగ్ కూడా చేస్తారు వీళ్ళ సైడ్ నుంచి. వీళ్ళు యూనిటీ టెస్టింగ్ చేసిన తర్వాత టెస్టింగ్ టీం వాళ్ళు ఉంటారు కదా, టెస్టింగ్ టీం వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ దగ్గర టెస్ట్ సూట్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఇట్స్ కవర్డ్ 700 టెస్ట్ సినారియోస్, 800 టెస్ట్ సినారియోస్ బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్స్ ఫ్రమ్ ది కస్టమర్. వీళ్ళ సైడ్ నుంచి వీళ్ళంతా టెస్ట్ చేసిన తర్వాత టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ లో ఈ కోడ్ అంతా ఇక్కడికి రావాలంటే మధ్యలో ఎవరున్నారు, డెవాప్స్ ఇంజనీర్ ఉన్నాడు. ఈ వీళ్ళంతా టెస్టింగ్ చేసేసిన తర్వాత ఇక్కడ తీసుకెళ్లి ఇక్కడ సమ్ సార్ట్ ఆఫ్ రిగ్రెషన్ టెస్టింగ్ అన్ని జరుగుతాయి అనమాట. ఎవరు పర్ఫామ్ చేస్తారు అంటే రిగ్రెషన్ టెస్టింగ్ టీం వాళ్ళు పర్ఫామ్ చేస్తారు. ఇక్కడ రిగ్రెషన్ టెస్టింగ్ అయిపోయిన తర్వాత ఇది ప్రీ ప్రాడ్, సో ఇందాక ప్రొడక్షన్ అన్నాం కదా, ప్రొడక్షన్ కన్నా ముందు ప్రీ ప్రాడ్ ఉంటుంది. ఇక్కడ యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ చేస్తారు. ఎవరు చేస్తారంటే క్లయింట్ వాళ్ళు. వీళ్ళు డెవలపర్స్ చేసిన కోడ్ అంత యూనిట్ టెస్టింగ్ అయిపోయి బగ్స్ ఏమైనా ఫిక్స్ చేసేసి అన్ని అయిపోయిన తర్వాత ఇక్కడ టెస్టింగ్ టీం వాళ్ళకి ఇస్తారు. మధ్యలో డెవాప్స్ ఇంజనీర్ డిప్లాయ్ చేస్తాడు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు, రిగ్రెషన్ టెస్టింగ్ చేసిన తర్వాత ప్రీ ప్రొడక్షన్ కి ఇస్తారు. అంటే క్లయింట్ సైడ్ ఉండే వాళ్ళు మళ్ళీ ఒక టీమ్, టెస్టింగ్ టీం వాళ్ళు ఏటి క్లయింట్ యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ చేసిన తర్వాత లాస్ట్ లో అది ప్రొడక్షన్ కి వస్తుంది. ప్రొడక్షన్ కి కూడా డైరెక్ట్ గా రావడం అంటే సమ్ ప్రాసెస్ ఉంటాయి, మాప్ అని ఎల్ఎన్ఏ ప్రాసెస్లు అని ఇలాగా. బట్ డైరెక్ట్ గా నేను జస్ట్ మీకు ఒక అవేర్నెస్ ఇస్తున్నాను అనమాట, అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేసి. ఇక్కడికి ఇచ్చిన తర్వాత ఇది ప్రొడక్షన్, ఇక్కడికి రిలీజ్ అవుతుంది. ఇది యాక్చువల్ గా ఫ్యూ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ లో ఫాలో అయ్యేది. మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ కూడా హ్యాపెన్, బట్ ఇన్ బిట్వీన్ ప్రాసెస్ ఉంటాయి అనమాట. కొన్ని స్క్రిప్ట్స్ ఆటోమేట్ చేయటం, జెంకిన్స్ యూస్ చేయటం, ఇలా వాట్ ఆర్ ది టూల్స్ విల్ కమ్ ఇన్ టు పిక్చర్ వై ఇన్ దిస్ ప్రాసెస్ దట్ వీ కెన్ డిస్కస్. వన్ మినిట్. సో ఇది ఓవరాల్ గా సైకిల్ నడుస్తుంది. దీంట్లో మనకి ఫస్ట్ డెవాప్స్ రోడ్ మ్యాప్ లో మీకు ఏమేం తెలియాలంటే, ఫస్ట్ థింగ్ సమ్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్, networking some not some it's like a networking concepts you need, must and should you need to know networking concepts. And then Linux, must and should you know Git,
బికాస్ ఇక్కడ డెవలపర్స్ వర్క్ చేసిందంతా ఇప్పుడు 100 ఉన్నారు. నేను లేటర్ ఆన్ కూడా మీకు ఫుల్ ఇన్ డీటెయిల్ చెప్తాను. కపుల్ ఆఫ్ డెవలపర్స్ 100 ఉన్నారు. సో అందరు కలిసి ఒక ప్రాజెక్ట్కి ఒక కోడ్ మీద వర్క్ చేస్తున్నాం. సో వీ డోంట్ నీడ్ టు గెట్ ఎనీ కాన్ఫ్లిక్ట్స్, we don't need to get any issues. We need to have our code smooth without impacting any others work. ఇప్పుడు నేను వర్క్ చేసినా మీరు వర్క్ చేస్తున్నారు, మీ వర్క్ చేసి నా మీద ఇంపాక్ట్ అవ్వకూడదు, బట్ మన ఇద్దరు కోడ్ ఎండ్ ఆఫ్ ది డేకి ఉండాలి. సో ఇవన్నీ మేనేజ్ చేయడానికి ఒక టూల్ ఉంది, గేట్ అండ్ మావెన్, Jenkins for CI/CD paths. Obviously Docker will come into picture. Our favorite Kubernetes, and then we have couple of things, couple of tools as well, but these are the main things. And one more thing we need to must and should we need to know, one of the cloud providers is it might be Azure, AWS or GCP, whatever maybe. It's based on client to client, customer to customer, project to project, vendor to vendor, company to company, it's vary. So these are the things. Just I am giving some basic intro, not unlike overall as well, but it must and should you need to know networking concepts, Linux concept, Git, Maven, Jenkins, Docker, Kubernetes, cloud provider. With this you can survive anywhere. సో యాక్చువల్లీ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. వీటితో పాటు ఇంకేం కావాలంటే షెల్ స్క్రిప్టింగ్, బికాస్ సమ్ టాస్క్స్ అనేవి మనం ఆటోమేట్ చేయాలన్నాం కదా, సో స్క్రిప్టింగ్ నాలెడ్జ్ కూడా కావాలి. So this is the things, some basic checks while you are starting with the DevOps. వాట్ ఆర్ ది రోల్స్? దీంట్లో చాలా థింగ్స్ ఉన్నాయండి. లైక్ మీరు ఆటోమేట్ చేసి వెళ్ళారు, మీ అప్లికేషన్ అప్లై చేశారు, బిగ్ బిలియన్ డేస్లో బల్క్ ఆఫ్ యూజర్స్ వచ్చారు, మీ అప్లికేషన్ నాట్ రెస్పాండెడ్ అనే ఎర్రర్ వాళ్ళకి రాకూడదు. ఇఫ్ నేనే ఒక కస్టమర్ 1 hour వరకు చూశాను, ఒక ప్రోడక్ట్ కార్ట్లో సేవ్ చేసుకొని ఆర్డర్ చేద్దామని, సర్వర్ ఈజ్ నాట్ రీచబుల్, దెన్ ఐ విల్ లాస్ట్ ఇంట్రెస్ట్, రైట్? I don't want my time to waste. I don't have that much patience to see the page to work. సో ఇలా ఉన్నప్పుడు మన అప్లికేషన్ కంటిన్యూగా రన్ అవ్వడానికి మనం ఏ మెథడ్స్ యూస్ చేస్తాం, ఏ స్ట్రాటజీస్ యూస్ చేస్తాం, అప్లికేషన్ డేటాబేస్. ఇప్పుడు నేను ఆర్డర్ చేసిన తర్వాత నా ఆర్డర్స్ లిస్ట్లో హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ అయినా నా ఐడి మీద అయ్యే ఆర్డర్స్ ఎలా వస్తున్నాయి? మీరు మీషోలో కానీ, మింత్రాలో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ ఆర్డర్ చేసిన బ్యాక్కి వెళ్ళి మై ఆర్డర్స్లో చూస్తున్నారు. హౌ యు ఆర్ గెటింగ్ ఆల్ దిస్ డేటా? ఇఫ్ దిస్ డేటా కంటిన్యూస్గా డేటాబేస్లో స్టోర్ అయింటే మనకి డేటా సరిపోతుందా? ఈ అప్లికేషన్కి నేను క్లౌడ్ ప్రొవైడర్ యూస్ చేస్తున్నాను అంటే నా డేటా అంతా సేవ్ చేసుకుంటున్నా, సో నేను పే చేస్తున్నాను వాడికి, నేను ఎంత యూస్ చేసుకుంటే అలాగా. ఎలా మేనేజ్ చేస్తున్నాను, ఎలా స్టోర్ చేస్తున్నాను, రిసోర్సెస్ ఎలా చేస్తున్నాను. ఇప్పుడు నెంబర్ ఆఫ్ యూజర్స్ 1 day 2 day 3 day 4 days సేమ్ ఉండదు కదా, ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే. సో బేస్డ్ ఆన్ యూజర్స్ కౌంట్, బేస్డ్ ఆన్ ది నెంబర్స్, హౌ ఐ am keep safe my application. So all these things we can cover with these tools only. Yeah, that is for today, guys. I just a small introduction about what you want to understand basically about the DevOps, and how is the background, what is the background, how we are managing, what is happening behind one application daily we are using, and actually what are the environments there for one applications, what are the basic tools, not like basic, it's like covered only tools, and what to start, when to start, what is exactly a roadmap, like this we are discussing chal. If you are like
this video, please subscribe this channel, like and share. See you guys. Thank you all.